హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హేమి వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి మా పిన్ని వాళ్ళ గృహప్రవేశం వ్లాగ్. ఇది ఇంకోటండి, వంటలు భోజనాలు వ్లాగ్. ఇది వచ్చేసి ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే మైసూర్ బోండా చేపించారు. మైసూర్ బోండా విత్ పల్లీ చట్నీ. మామూలుగా అయితే కామన్గా ఉప్మా అలా ఉంటుంది కదా మ్యాక్సిమం ఫంక్షన్లలో, కానీ ఇక్కడ స్పెషల్ మైసూర్ బోండా అండ్ పల్లీ చట్నీ. ఇక్కడ వచ్చేసి ఇంకా కొంచెం పూజ కంప్లీట్ అయింది. ఇంకా పిల్లలకి ఆకలేస్తుందని కిందికి వచ్చి అయితే నేను ఇంకా పిల్లలకి బోండా అనేది తినిపిస్తున్నాను. అలాగే ఇక్కడ వచ్చేసి వంటలు అయితే స్టార్ట్ అయిపోయాయి. మిర్చి బజ్జీ కోసం మిర్చీలు అయితే ఇలా క్లీన్ చేసి పెట్టారు. అలాగే క్యారెట్ సాంబార్లో వేయడానికి క్యారెట్ ఇలా కట్ చేశారు. ఇంకా మిర్చి వచ్చేసి ఇలా కట్ చేసి అయితే ఇలా అందులో సాల్ట్ అలా ఫిల్ చేసి ఇలా పెట్టారు. ఇంకా మిర్చి వేయడం కోసం కొత్తిమీర పుదీనా ముందు రోజు తరిగి పెట్టారు. సో ఆ వీడియోలో లైటింగ్కి అలా కనిపించింది ఫ్రెష్దే. ఇక్కడ వచ్చేసి బగారా రైస్ అయితే చేశారు. ఆ ప్రాసెస్ కూడా చూపిస్తాను వీడియోలో. 20 కేజీల బగారా రైస్ అండి, అది వచ్చేసి పెద్ద బౌల్లో చేశారు. ఇక్కడ వచ్చేసి మిర్చి బజ్జీ అయితే చేస్తున్నారు. మిర్చి బజ్జీస్ కూడా స్టార్ట్ అయిపోయాయి. ఆల్మోస్ట్ వంటలు అయితే ఫినిష్ అవుతున్నాయి. ఇంకా ఇక్కడ వచ్చేసి మిర్చి బ్యాటర్. ఇక్కడ వచ్చేసి చూడండి, ఇలా వంటలు అయితే చాలా బాగా, అంటే ఎక్కువ ఐటమ్స్ చేపించారు, చాలా బాగున్నాయి. ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి. భోజనాలలో కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇలా మిర్చి అయితే చాలా బాగా కనిపిస్తున్నాయి. చూస్తుంటే నోరూరుతుంది కదా, ఎమ్మి ఎమ్మిగా ఉన్నాయి. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. చూడడానికి ఎంత బాగున్నాయో టేస్ట్ కూడా బాగున్నాయి. అలాగే ఇప్పుడు వచ్చేసి ఇంకా నెక్స్ట్ మనకి రెసిపీస్ ఇంకేమేమి ఉన్నాయో చూసేద్దాం రండి. అలాగే ఇక్కడ వచ్చేసి గులాబ్ జామ్, ఈ ప్రాసెస్ కూడా చూపిస్తాను. ఎలా చేస్తారు, ఏంటి, పిండి ఎలా కలిపారు అనేది కూడా చూపిస్తాను. గులాబ్ జామ్ అయితే ఇలా ఫ్రై చేసుకొని ముందే పాకం రెడీ చేసి పెట్టుకున్నారు. ఇంకా ఇలా ఫ్రై చేసుకొని పాకంలో వేసేస్తున్నారు. అలా అయితే మనకి చాలా బాగుంటుంది, జ్యూసీగా వస్తుందంట గులాబ్ జాము. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్లో చేస్తారండి. ఇలా చూడండి, కొంతమంది ఉండలు చల్లగా అయినాక పాకంలో వేసేస్తారు. ఇక్కడ వచ్చేసి పాపడ్స్ బ్యాట్స్, పాపడ్స్ వేయించుతున్నారు రైస్లో. కానీ వంటలన్నీ ఫినిష్ అయినాక చూడండి ప్రాసెస్ చూపిస్తా అన్నా కదా గులాబ్ జామ్ది. గులాబ్ జామ్ పౌడర్ ప్యాకెట్స్ అయితే ఇలా బౌల్లో వేసుకొని వీళ్ళైతే మొత్తం వాటర్ లేకుండా మిల్క్ యాడ్ చేసి కలిపారండి. పిండి వచ్చేసి మొత్తం పాలతోనే కలిపారు. ఇలా చిన్న చిన్న ఉండలు అయితే అందరు కలిసి చేస్తున్నారు, ఫాస్ట్గా అయిపోతుందని. ఇక్కడ పాపడాలు అయితే వంటలన్నీ కంప్లీట్ అయినాక లాస్ట్లో ఫ్రై చేశారు. ఎందుకంటే మనకి ముందే ఫ్రై చేసి పెట్టుకుంటే మెత్తగా అయిపోతాయి పాపడాలు, క్రిస్పీగా ఉండవు, క్రంచీగా ఉండవు. సో అందుకని ఇలా లాస్ట్లో మొత్తం వంటలన్నీ ఫినిష్ అయినాక లాస్ట్లో పాపడ్స్ అనేవి వేయించారు. చూడండి, ఇలా మనం డీప్ ఫ్రై చేసిన ఆయిల్ మళ్ళీ వాడకూడదండి. అలాగే ఇప్పుడు వచ్చేసి ఇది బెండకాయ ఫ్రై. ఇందులో ఇంకా ఏమేమో వేశారు, కార్న్ఫ్లోర్ అనుకుంటా. ఇంకా అంతగా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్లో చేశారు. వీళ్ళు క్యాటరింగ్ వాళ్ళు అయితే ఇలా చేశారు. చాలా అంటే చాలా బాగుంది. బెండకాయ ఫ్రై కూడా చాలా బాగుందండి. ఇందులో పల్లీలు వేసి బెండకాయ ఫ్రై చేశారు. చూడండి ఇలా కలుపుతున్నారు. చూస్తుంటేనే అసలు మనకి ఎంత కలర్ఫుల్గా చాలా బాగుంది కదా. టేస్ట్ కూడా అంతే బాగుంది. చూడడానికి ఎంత బాగుందో టేస్ట్ అంతే బాగుంది. చూడండి వంటలు అయితే చాలా బాగా అయ్యాయి. టేస్ట్ బాగుంది, టేస్ట్ వైజ్ బాగుంది. ఐటమ్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇలా అన్ని పౌడర్స్ వేసి కలపడం వల్ల మన గ్రేవీ అనేది ఎక్కువగా వస్తుంది. ఇక్కడ వచ్చేసి మామయ్య ఇంకా మా వారు వీళ్ళైతే కింద బాబాయిగిన వంటలు చేపిస్తున్నారు. ఇంకా ఇక్కడ వచ్చేసి బగారా రైస్ ఎలా ప్రిపేర్ చేస్తారనేది చూపిస్తానన్నాను కదా. ఇది బగారా రైస్ కోసం ముందే రైస్ కడిగి పెట్టి వాటర్ అయితే మరిగించుకున్నారు. చూడండి పోపు వేసి. ఇప్పుడు వీళ్ళు ఇందులోకి రైస్ ఎలా వేస్తారనేది ట్రిక్ ఉంది చూడండి. ఇలా గంట మధ్యలో పెట్టి రైస్ వేయడం వల్ల ఒకేసారి ఇట్లా మనకి మీద పడే ఛాన్సెస్ ఉండవంట. సో ఇలా గంట అయితే అడ్డు పెట్టి రైస్ వేసేస్తున్నారు. చూడండి చాలా కష్టం కదండి, ఇంత పెద్ద పెద్ద వంటలు చేయడం కొంచెం కష్టమే. కానీ వాళ్ళకు రోజు చేసే పని అలవాటు కాబట్టి అలా చేయగలుగుతారు. ఇది వచ్చేసి ఆలు టమాటో కర్రీ, ఇది వచ్చేసి సాంబార్, పప్పు, పల్లీలు ఉడికించారు, గుగ్గిళ్ళు అంటారు కదా అవి, బెండకాయ ఫ్రై. ఇక్కడ వచ్చేసి ఇంకా మిర్చి బజ్జీ కోసం మిర్చీలు చేశారు కదా అది, ఇంకా ఆయిల్. ఇక్కడ వచ్చేసి గులాబ్ జామ్ ప్రాసెస్ చూపిస్తానన్నాను కదా. చూడండి వీళ్ళు గులాబ్ జామ్ పౌడర్ ప్యాకెట్ మొత్తం అందులో వేసుకొని ఉండలు లేకుండా ఫస్ట్ చేతితో బాగా కలుపుకున్నారు. కలుపుకున్నాక ఇలా మిల్క్ యాడ్ చేస్తూ ఒకేసారి ఎక్కువ వేసుకుంటే పిండి లూజ్ అయితే ప్రాబ్లం అవుతుంది కదా, తక్కువైనా మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు మనము. సో ఇలా కొన్ని కొన్ని పాలు వేసుకుంటూ మనకి పిండి ఉండలా అయ్యేటట్టు కలుపుకున్నారు. చూడండి మనము ఎంత బాగా పిండి కలిపితే అంత బాగా వస్తాయి మన గులాబ్ జాములు అనేవి. ఇంకా అన్నీ అయిపోయాయి, పూజ కూడా కంప్లీట్ అయింది. ఏమేమి స్పెషల్స్? పప్పు, బెండకాయ, పన్నీరు, ఆలు, మిర్చి, పాపడ్, పూరి, గులాబ్ జామ్,
తిని టేస్ట్ చెప్పు. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయాయి. మా తపస్విక చూడండి, తనకి ప్లేట్ కావాలంటే అది భోజనాలు అందరితో పాటు పట్టుకొని తింటాను ఫైటింగ్ చేస్తుంది మామయ్యతోని. ఇంకా చాలా ఫన్నీగా అనిపించింది, చిన్నపిల్లలతో సరదాగా ఉంటుంది. మామయ్య నీ ప్లేట్లో అన్ని రాలేవేంటి? ఎందుకు వేసుకోలే? ప్లేట్ చిన్నగా ఉందా? అత్తమ్మ మీరు కూడా అన్ని ఐటమ్స్ వేసుకోలేదు. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇప్పటిదాకా నేను ఇంకా మామయ్య వాళ్ళని మీ ప్లేట్లలో ఏమేమి వచ్చాయని చెప్పి వీడియో షూట్ చేసుకున్నాను. ఇప్పుడు నన్ను కూడా అడుగుతున్నారు, కాకపోతే వాయిస్ చాలా డిస్టర్బెన్స్గా ఉంది, అందుకనే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇంకా నేను వచ్చేసి చెప్తున్నా, మా వారు చెప్తున్నారు అక్కడ వాళ్ళు వేయట్లేదని చెప్పు ఈసారి అని చెప్పి చెప్తున్నాడు. అన్ని ఐటమ్స్ వేయమని చెప్తే వాళ్ళు వేయట్లేరు అని చెప్తున్నాడు వీడియోలో. ఇంకా ఒరిజినల్ వాయిస్ పెడదాం అనుకున్నా, డిస్టర్బెన్స్గా ఉంది, సో అందుకే ఇలా పెట్టాను. ఇంకా వంటలు వచ్చేసి బెండకాయ ఫ్రై, పన్నీరు, మిర్చి బజ్జీ, పూరి, ఆలు టమాటో, దోసకాయ పప్పు, సాంబార్, ఇంకా మనకి బాయిల్ చేసిన శనగలు, చాలా రెసిపీస్ అయితే ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. పాపడ్స్ కూడా, పాపడాలు బ్యాట్స్ పెట్టారు. ఇంకా చూడండి అందరూ అయితే తింటున్నారు. భోజనాలు అయితే బాగున్నాయి, కాకపోతే మాకు టైం వచ్చేసి 3 అయిందండి. ఎందుకంటే పూజలు అంటే అంతే లేట్ అవుతుంది కదా, అందుకే ఇంకా పిల్లలకి తినిపించుకుంటూ మాన్వికకి తినిపించుకుంటూ నేను తింటున్నాను. మేము ఆల్రెడీ మార్నింగ్ బోండా తిన్నాం కాబట్టి ఎవరికి కూడా ఆకలి అనిపించలేదు. మా అందరికీ బోండా టిఫిన్ చేయడం వల్ల ఎవరికి కూడా ఆకలి అయితే అవ్వలేదు. చూసారా ఫ్రెండ్స్, మా వీడియోస్ మీకు ఎలా అనిపించాయి అనేది ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో అయితే ఒక కామెంట్ చేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి వీడియోలు కావాలో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.